అపర్ణ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, "ఏది నీ మనవరాలు? అత్తయ్య గారు ఈరోజు ఏదో రాచకార్యం వెలగబెడతాను, ఇక బిడ్డ తల్లిని తీసుకొస్తాను అని మాట్లాడింది కదా! ఏది ఇంకా రాలేదు" అనగానే, "అదొక పిచ్చిది. తను కూర్చున్న కొమ్మని అదే నరుక్కుంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది చిట్టి. ఆ తర్వాత రుద్రాని ఉండి, "తనెక్కడొస్తుంది వదిన? ఎక్కడో ఇంకా ఆ పని పూర్తి చేయలేక, ఆ బిడ్డని తీసుకురాలేక అక్కడి నుంచే పారిపోయి ఉంటుంది" అనగానే, "మా చెల్లికి ఆ కర్మ ఏం పట్టలేదు" అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. "లేదంటే ఈ పాటికి వచ్చేది కదా! తనకి ఇక్కడికొచ్చి మొహం చూయించుకునేంత లేకనే కదా అక్కడి నుంచి అటే పారిపోయిందేమో, ఇక ఇంట్లోకి రాకుండా మొహం చూయించుకోలేక అక్కడే ఉండిపోయిందేమో" అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాణి. రుద్రాణి అలా మాట్లాడగానే, "అంత అవసరం నాకు లేదు రుద్రాణి గారు" అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటుంది కావ్య. కావ్య రాగానే వెంటనే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రుద్రాణి. ఇంకా నేను పని జరగడం లేట్ అవుతుందేమో కానీ జరగడం మాత్రం పక్కా, పని చేసే తీరుతాను ఏదైనా అని చెప్పేసి అంటూ వెంటనే మాయ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇంకా మాయ తెరచాటు నుంచి మెల్లగా అలా వచ్చేస్తూ ఉంటుంది. తను అలా రావడం చూసేసి ఇంట్లో వాళ్ళందరూ, "అదేంటి ఇది నిజంగానే మాయని తీసుకొచ్చిందా" అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు. మాయని చూసిన సుభాష్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా కావ్య వెనకాల మెల్లగా అలా మాయ అయితే నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. మాయని అలా చూసి కావ్య నేను సాధించాను అన్నట్లుగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మాయ మాత్రం బిక్కుబిక్కుమనుకుంటూ వస్తుంది. అది చూసిన సుభాష్ మాత్రం కంగారుగా ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఇంకా మాయ మాత్రం సైలెంట్‌గా వచ్చి కావ్య వెనకాల నిలబడి అలా చూస్తూ ఉంటుంది అమాయకురాల్లాగా. ఇంకా అక్కడ ఉన్న అపర్ణ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది మాయా వైపు. ఇంకా అక్కడ ఉన్న రాజు, సుభాష్, ఇంకా ఇక్కడ ఉన్న రుద్రాణి వీళ్ళు కూడా షాక్ అయిపోయి అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. వామ్మో! ఈ కావ్య తక్కువది కాదు అన్నట్టుగా చూస్తూ ఉండిపోతారు. రుద్రాణి మాత్రం ఇంకా అపర్ణ మాత్రం ఇంకా చాలా షాక్‌లో ఉండిపోతుంది. "అత్తయ్య గారు మీరు చెప్పిన మాట ప్రకారం నేను ఈరోజు ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తాను అన్నాను, తీసుకొచ్చాను. ఆ బిడ్డ తల్లి ఇదే" అని చెప్పేసి ఆ మాయనైతే చూపిస్తూ ఉంటుంది. "ఈరోజు నీ ముందు నిలబెడతాను అన్నాను. నేను తీసుకున్న నిర్ణయం మీద ఇంక నిలబెట్టాను" అని చెప్పేసి అంటూ, "అంత అమాయకురాలిగా నీతి నిజాయితీకి మారుపేరుగా పద్ధతిగా అలా నిలబడ్డావే, నువ్వు వెలగబెట్టిన అన్ని కార్యాలని ఇంకిక్కడ చెప్పేసేయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు మాయ మాత్రం అమాయకంగా చూస్తూ ఉండిపోతుంది ఇంకా అపర్ణ వైపు. మరి అపర్ణ ఇప్పుడు ఏం మాట్లాడబోతుంది? అసలు నిజానికి అపర్ణకే కదా ఆమె ఇంకా చిచ్చు పెట్టేది. కానీ మరి ఆ నిజాన్ని ఇక్కడ చెప్పేస్తుందా మాయ లేదా అనేది నెక్స్ట్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.